చాలా మంది ఆడవాళ్ళలో మనం కామన్ గా చూస్తాము ప్రెగ్నెన్సీ అనేది సెకండ్ మంత్ లో థర్డ్ మంత్ లో అబార్షన్స్ అవటం, ఒకటి రెండు ప్రెగ్నెన్సీస్ 2 నెల 3 నెలలు పోవటం ఇలా సహజంగా చెప్తూ ఉంటారు. నేను డాక్టర్ ప్రత్యూష జవ్వాది, ఫర్టిలిటీ కన్సల్టెంట్ హెడ్ ఎట్ ఫర్టికేర్ IVF సెంటర్ విజయవాడ. ఈ రోజు ఈ వీడియోలో అసలు ఈ ప్రెగ్నెన్సీ అనేది ఎందుకు పోతుంది యూజువల్ గా ఫస్ట్ మంత్స్ లో అంటే మామూలుగా క్రోమోజోమల్ అంటే జెనెటిక్ గా కనుక లోపాలు ఉన్నట్లయితే ఎక్కువ ఫస్ట్ ట్రైమిస్టర్ అబార్షన్స్ అంటే 3 నెలల లోపు ఈ ప్రెగ్నెన్సీ పోవటం అనేది ఎక్కువగా చూస్తుంటాం. దీన్ని మనం ఎలా ఆపచ్చు లేదా ఏమన్నా చేస్తే ఇలాంటివి తగ్గే ఛాన్స్ ఉందా అనేది చాలా మంది డౌట్. అంటే నెక్స్ట్ టైం కూడా ఇలా అవ్వకుండా బాగుంటుందా, నెక్స్ట్ టైం ప్రెగ్నెన్సీ హెల్దీగా కంటిన్యూ అవుతుందా అని అడుగుతూ ఉంటారు. దీనికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే మనకి ప్రతి నెల ఒక ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయ్యే ఎగ్ ఫార్మేషన్ అనేది యూజువల్ గా 2 to 3 months అంటే ఒక 90 days ముందే దాని ఫార్మేషన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఉన్న ఎగ్ గ్రో అవ్వటం అనమాట. ఈ గ్రోత్ అనేది 90 days ముందు నుంచే స్టార్ట్ అవుతుంది. సో మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు 2 to 3 months ముందు నుంచి హెల్దీ డైట్ తీసుకోవటం, రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయటం, దాంతో పాటు ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ తీసుకోవటం వల్ల ఈ ఎగ్ అనేది ఆ ఫార్మేషన్ జరిగేటప్పుడు దానిలో ఉన్న మైటోకాండ్రియా హెల్దీగా డెవలప్ అయ్యి మంచి ఎగ్ రిలీజ్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైతే మంచి ఎగ్ రిలీజ్ అవుతుందో అప్పుడు మనకి ఈ ప్రెగ్నెన్సీలో అబార్షన్స్ అనేవి తగ్గే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ ఎగ్ హెల్దీగా లేకపోతే దానిలో ఉన్న జెనెటిక్ మ్యూటేషన్స్ వల్ల ఈ అబార్షన్స్ అనేవి అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనం హెల్దీగా డైట్ ఎక్సర్సైజ్ ఫాలో అవుతూ ఫోలిక్ యాసిడ్ కూడా తీసుకుంటాము అండ్ దాంతో పాటు డైట్ అనేసరికి ఎక్కువ నట్స్, బెర్రీస్ ఇలాంటివి తీసుకుంటే ఈ ఎగ్ గ్రోత్ హెల్దీగా ఉండటం వల్ల ఆ అబార్షన్స్ అనేవి కొంచెం బెటర్ అవటం లేదా తగ్గే ఛాన్స్ ఉంటుంది అనమాట. దీంతో పాటు మగవారిలో వీర్యకణాలు కూడా హెల్దీగా ఉన్నాయా టెస్ట్ చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ వచ్చే ప్రెగ్నెన్సీలో ఇలా అబార్షన్ అనేది రిపీట్ అవ్వకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది.